దోస్తులు చికెన్ అయిందా మీది? మాది చికెన్ ఇప్పుడే తీసుకొచ్చిన, మేము కొంచెం లేటే తింటామన్నట్టు, అందుకని చూపిస్తాను. నేను చికెన్ కడిగి పెట్టేసిన, తెచ్చుకొని చిన్న జాలీల గిన్నెలో ఇగో అల్లం ఎల్లిగడ్డ దంచి పెట్టేసుకున్నా. నేనైతే అప్పటిదప్పుడే దంచి పెట్టుకుంటా. టమాటా వక్కలు, ఇక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనాకు, మసాలా వస్తువులు అన్నీ వేసి పెట్టేసిన. ఉల్లిగడ్డలు ఎర్ర గోల్తేనే చికెన్ మంచిగా ఉంటుంది. ఏ కౌసుకూరలు ఏదైనా సరే ఉల్లిగడ్డలు ఎర్ర గోలాలి మంచిగా. ఇప్పుడు కొంచెం చిన్నగా పెట్టేసి పసుపు వేద్దాం. టమాటాలు మంచిగా మగ్గి నూనె మొత్తం పైకి వచ్చింది. మసాలా వేసి మగ్గాలి. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కౌసుకూరలు అల్లం వెల్లుల్లిగడ్డ, ఉప్పు, కారం, నూనె అన్నీ ఎక్కువనే ఉండాలబ్బా, అట్లయితేనే మంచిగా ఉంటుంది. లేకుంటే కూర అంతా కౌస్ వస్తుంది కదా. ఏమంటారు దోస్తులు, నిజమేనా? నేనైతే మంచిగా వేసుకుంటాను దట్టంగా కమ్మగా. ఆహా, ఇంట్లో దంచిన అల్లం వెల్లిగడ్డకు కొన్నదానికి తేడా ఎట్లాగూ ఉంటుంది కదా. ఇప్పుడు చూడు మంచిగా కొద్దిగా మంట ఎక్కువ పెట్టి పోతుంటే ఏమన్నా వాసన వస్తుందా కదా. అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా గోలింది, కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు మంట కొంచెం తక్కువ పెట్టేసి 2 చెంచాల కారము, 2 చెంచాల ఉప్పు, ధనియాల పొడి కూడా కారం వేసిన, ధనియాల పొడి మీకు ఎంత నచ్చుతుంది అంటే బాగా వేసుకోకండి, మసాలాకు తగ్గట్టు. దీన్ని ఇప్పుడు మంచిగా కలిపేసి సిమ్ముల్నే మూత పెట్టేయాలి. మరి చూసారా నూనె మొత్తం మీదకి వచ్చింది, కాకపోతే మరి పాత కారం అందుకే కొంచెం కర్రగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం జాలీల గిన్నెలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేద్దాం. వేసి కలిపేసి మూత మంట మసాలా అంతా కలిపేసిన. ఇప్పుడు దక్కన పెట్టేద్దాం. దోస్తులు చూసారా చికెన్ మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు నేను అల్లం ఎల్లిగడ్డ దంచిన కదా, ఆ రోల్ కడిగిన నీళ్ళు ఎంతమంది ఇట్లా పోతుంది, మా అమ్మాయి ఇట్లే పోసేది. కొన్ని నీళ్ళు ఇప్పుడు మీ గ్రేవీకి సరిపడా ఎన్ని అవసరం ఉంటాయో అన్నీ పోసుకొని దక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఉడుకుతుంది. ఇప్పుడు మనము కొబ్బరి పొడి ఉడకపొడి, చికెన్ మసాలా కొంచెం సిమ్లో పెట్టేసి నూనె మీదికి తెరినాక కొత్తిమీర ఆకేస్తే కూర రెడీ, చికెన్ రెడీ. మీరు ఎలా చేసుకుంటారు?